అంటే అందరికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది కాబట్టి అడుగుతున్నా క్వశ్చన్. సింధనూరు అనే ఊర్లో నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయి ఉండి పరిస్థితి బాగాలేక సివిల్ ఫీల్డ్లో సివిల్ ఇంజనీర్ యాక్టింగ్ చేస్తూ తార్ రోడ్ల దగ్గర ఇలా పెట్టి ఆ మీటర్ ఉంటుంది, ఓన్లీ సివిల్ ఇంజనీర్స్ కంపేర్ చేసుకోవచ్చు, వాళ్ళకి అర్థమవుతుంది ఎన్ని సెంటీమీటర్స్ తార్ వచ్చిందని ఇటు చూడాలి ఉంగి. అది చేసేవాడు నేను. మొత్తం నల్లగా అయిపోయి తార్ రోడ్ ఇక్కడ 13,000 14,000 ఇచ్చేవాళ్ళు. అక్కడ పని చేస్తున్నప్పుడు అక్కడ చిన్న రూమ్ ఇస్తారు మాకు. ఆ రూమ్లో ఉన్నప్పుడు మా నాన్న ఒకరోజు కాల్ చేసిండు, బాధపడతా. అప్పుడు పోయి పొజిషన్ చాలా బ్యాడ్గా ఉండేది అనమాట. ఎట్టకొట్టి చేసుకోరా, సెటిల్ అవ్వరా, నువ్వు నీది ఒక్కటే నాకు బాధ. ఎందుకంటే బాధ నాది ఒక్కటే కాదు, మా చెల్లెళ్ళు బ్లైండ్, మా చెల్లికి కనిపించదు, మా చెల్లి పెళ్లి చేసుకొని అంటుంటుంది, అదొక పక్క మా నాన్నకి బాధ ఉంది. ప్లస్ మా మదర్ సూసైడ్ చేసుకొని చనిపోయి ఉన్నారు, అదొక బాధ ఉంది. ఫైనాన్షియల్గా బీభత్సమైన ప్రాబ్లమ్స్లో ఉంది, పీక్ ప్రాబ్లమ్స్. 11 లక్షల చిల్లర బ్యాంకులో లోన్స్ ఉన్నాయి మా నాన్నకి. నాకు తెలుసు, నేను రాజకీయాలు పెద్ద కాన్సన్ట్రేట్ చేయను, కానీ ప్రతిసారి ఎలక్షన్లకు ముందు ప్రతిసారి దేవుని మొక్కునేది తెలుసు. ఒకప్పుడు మా నాన్న మా అకౌంట్లో అదే మా లోన్స్ ఏదైతే ఉంటాయో చూసారు, అగ్రికల్చర్ లోన్స్, అవి వెళ్ళిపోవాలా, అది ఎవడు